హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పుదీనా పెరుగు పచ్చడి చాలా టేస్టీగా, చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడి మనకు వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది, ఇంకా దోశల్లో కూడా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పుదీనా పెరుగు పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కారానికి తగినట్టుగా 5-6 పచ్చిమిరపకాయలు, 4 పుదీనా కట్టలను ఒలిచి కడిగి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 రెబ్బల చింతపండు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పెద్ద టమాటా త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. పుదీనాలోని లేత కాడల్ని కూడా మనం వేసుకోవచ్చు, పచ్చడిలోకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా ఈ విధంగా మగ్గిన తర్వాత మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత పుదీనా టమాటా కూడా మనకి ఈ విధంగా బాగా వేగిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. పుదీనా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచిన 4 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పుదీనా పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత 1 కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. పెరుగు మీరు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, చిటికెడు పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడి మనకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4-5 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. మనకు చాలా టేస్టీగా పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పెరుగు పచ్చడి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటా పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడి మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 7-8 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడిలో కారాన్ని మీరు తినే దాన్ని బట్టి వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇలా వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర కూడా వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1/2 కిలో టమాటా త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజు కంటే కొంచెం తక్కువ చింతపండు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను ఉడకనివ్వాలి. టమాటా మెత్తగా మగ్గి వాటర్ అంతా ఇలా బయటకు వచ్చినప్పుడు మూత తీసేసి దగ్గరకు అయ్యేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో కలుపుకోవాలి. టమాటా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 8 వెల్లుల్లి రెప్పలు, 1 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న టమాటాను వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి.
టమాటా పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా బరకగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడిలో పెరుగు ఎంతైనా వేసుకోవచ్చు, ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. పచ్చడిని ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపంతా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2-3 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. మనకు చాలా టేస్టీగా టమాటా పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే టమాటా పెరుగు పచ్చడి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పచ్చిమిరపకాయ పెరుగు పచ్చడి చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కిలో పచ్చిమిరపకాయలను కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకు వేసుకొని పచ్చిమిరపకాయలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు సగం వేగిన తర్వాత అందులో చిన్న నిమ్మకాయ సైజ్ ఇంత చింతపండు, చిన్న టమాటాను ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. తరువాత కొద్దిగా కొత్తిమీరను కడిగి వేసుకోవాలి. ఇప్పుడు టమాటా మెత్తగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. టమాటా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. పచ్చిమిరపకాయలు కొద్దిగా చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి. పచ్చిమిరపకాయ పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పచ్చడిలో 1 కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. పెరుగు మీరు ఎంత క్వాంటిటీ కావాలన్నా వేసుకోవచ్చు. పచ్చడిలో పెరుగు ఇలా బాగా కలిసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుకు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఈ పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిరపకాయ పెరుగు పచ్చడి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం అరటికాయ పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడి మనకు అన్నం ఇంకా చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి కుక్కర్లో 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు 2 అరటికాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 7-8 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి.
పచ్చిమిరపకాయలు పచ్చిశనగపప్పు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అరటికాయలు కూడా ఇక్కడ బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు అరటికాయలను ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత పైన తోలు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు పచ్చిశనగపప్పు 2-3 రెబ్బల చింతపండు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో అరటికాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టి కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ వేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పచ్చడిలో 1 కప్పు పెరుగు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. పచ్చడిలో పెరుగు సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని కలిపి పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. మనకి చాలా టేస్టీగా అరటికాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ పెరుగు పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.